రైతులపై దాడి చేసింది కేటీఆర్ అనుచరులే. రైతుల ముసుగులో అటాక్ చేయడం హేయం. ఇక మూసి పునరుజ్జీవం వద్దని కేసీఆర్ అంటే ఆపేస్తాం. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యిండు. లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ అని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంటుండు. ఓట్లేసిన వాళ్ళకన్నా ఫార్మానే వద్దా అని చెప్పేసి ఒకసారి అడుగుదాం. ఈటల రాజేందర్ గారి మాటలే అడుగుదాం. లగచర్ల ఘటన వెనుక ఉన్నది కాంగ్రెసా బీఆర్ఎస్? ఒకసారి ఈటల రాజేందర్ గారి మాటని పోలుగా పెట్టుకుందాం. లగచర్ల ఘటన స్కెచ్ ఎవరిది? కాంగ్రెసా బీఆర్ఎస్? కాంగ్రెస్ బీఆర్ ఎవరున్నారో ఒక్కసారి ప్రజలారా పోల్లో పాల్గొని చెప్పండి మీరే. ఆ లగచర్ల ఘటనలో ఎవరున్నారు వెనకాలనేది. లగచర్ల దాడి ఘటన వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని ఈటల రాజేందర్ గారు అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఈటల రాజేందర్ గారు మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఒక క్షణం దానికోసం కేటాయించండి. రైట్, లగచర్ల పోల్ తర్వాత చూద్దాం. ఇక ఇదే కదా పరిగి డీఎస్పీపై బదిలీ వేటు, లగచర్ల ఘటనపై సర్కార్ చర్యలు, డీజీపీ ఆఫీస్కు కరుణసాగర్ రెడ్డి అటాచ్. ఇక సంగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్. లగచర్ల ఇన్సిడెంట్లో కీలక పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇక లగచర్ల సురేష్ ఎక్కడ? వారం రోజులుగా దొరకని ఆచూకీ, వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు, పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ. ఆయన పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందట. కేటీ రామారావు ఈయనను దాచిపెట్టిందని తెలుస్తా ఉంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్ లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఫిర్యాదు చేసిందట. ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి దొరికితే దాని వెనకాల ఎవరున్నారు, కేటీ రామారావు పాత్ర ఏందని బయటపడుతుందని ఈయన దొరకని దాచిపెట్టినట. లగచర్లలో ఫార్మా పేరిట భూదందా, బలవంతంగా భూములు తీసుకోవద్దు, ఇష్టారాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదు. కొందరు రైతులు భయంతో గ్రామాలను వదిలి వెళ్ళిపోయారు. అయితే 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి. సిఎస్ డీజీపీని ఆదేశిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు లగచర్ల గ్రామాల్లో పర్యటన చేశారు. పోల్లో ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా. లగచర్ల దాడి ఘటన వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని ఈటల రాజేందర్ అంటుండు. ఈటల రాజేందర్ గారి మాటల్లో నిజాయితీ లేదనేది ప్రజలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంది దాని వెనకాల, కాంగ్రెస్ లేదని చెప్పి 100% అని చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు చెప్పిన మాట తప్పు అని ప్రజల అభిప్రాయం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.